చైనా మాంజాను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు. అందులోనూ రసాయనాలతో పర్యావరణం కలుషితమవుతుందని, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చైనా మాంజాను ఉపయోగించడం వల్ల పర్యావరణ ముప్పుతో పాటు ఎంతోమంది ప్రాణాలకు కూడా హరించిపోతున్న సంఘటనలు కూడా ఎన్నో చూస్తున్నాం. అయితే ఈ చైనా మాంజాను ఉపయోగించడం వల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయి, ముఖ్యంగా విక్రయిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనతో పూర్తిగా తెలపడానికి మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ చైనా మాంజాను విక్రయిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, పోలీస్ శాఖ తరఫున ఎలాంటి విజ్ఞప్తులు చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈ చైనా మాంజా ఉపయోగించడం వల్ల ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది, పర్యావరణాన్ని కూడా ముప్పు వాటిల్ల పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, ప్రజలకు ఏ విధంగా సూచనలు చేయదలుచుకున్నారు? ఈ చైనా మాంజా అనేది నైలాను వేరే కెమికల్ తయారు చేయడం వల్ల అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంతో ఒకసారి వాడిన తర్వాత దాన్ని వదిలేయడం వల్ల కరెంటు వైర్లకి చెట్లకి తగులుకొని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదకంగా మారుతుంది. రీసెంట్గా కూడా చాలామంది బండి మీద వెళ్ళే వాళ్ళకి ఈ థ్రోట్ కట్ కావడం న్యూస్ అవుతుంది. మనుషులతో పాటుగా జంతుజాలం పక్షులకు కూడా దాంతో ప్రమాదకరంగా ఉన్నది. అలా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మన జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ రామసూర్యకేకన్ ఐపీఎస్ గారు కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. చైనా మాంజా వాడకూడదు, ఎక్కడ వాడిని కనిపిస్తే చర్యలు తీసుకోవాలి. మా విజ్ఞప్తి ప్రజలకి మరియు దుకాణదారులకి అని చెప్పడం ఒకటే, అటువంటి మాంజా మీరు అమ్మద్దు, అమ్మినా కూడా ప్రజలు మాకు తెలియపరచండి, ప్రజలు కూడా వాడద్దు. అందరం కూడా హ్యాపీగా పండుగ జరుపుకోవాలి, మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా పశుపక్షాలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండమని చెప్పేసి మేము జిల్లా తరపు నుంచి అందరికీ తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మన చట్టపరంగా విక్రయించినా కానీ యూజ్ చేత కానీ చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? చైనా మాంజా అనేది ప్రొహిబిట్ చేయబడింది. అది క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అది వాడడం వల్ల ప్రజలకి మరియు ఇతర జంతుజాలానికి ప్రమాదకరం కాబట్టి దాని మీద క్రిమినల్ కేసు చర్య తీసుకుంటాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అదంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చైనా మాంజా మీద ప్రజలకు ఎలాంటి మన పోలీస్ శాఖ తరఫున ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రతిరోజు కూడా అన్ని పోలీస్ స్టేషన్లో మా ఎస్ఐలు సిఐలు కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి అందరినీ పబ్లిక్ని ఒక చోట గ్యాదర్ చేసి చైనా మాంజా వాడొద్దు అని చెప్పడం జరుగుతుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. గతంలో జరిగినటువంటి ఈ ప్రమాదాలు కూడా ఫోటో రూపంగా ప్రదర్శిస్తున్నాం. దాంతో వారికి అవగాహన వచ్చి చాలామంది కూడా వాడడం లేదు. గతంలో పోలీసు చాలా తగ్గింది, అదే కంటిన్యూస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మొత్తానికి చైనా మాంజా ఉపయోగం వల్ల కూడా చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చైనా మాంజా కంట్రోల్ తీసుకొచ్చినాం, పోలీస్ శాఖ కూడా నిత్యం కూడా అవగాహన చేపిస్తున్నాం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.